అందరికీ నమస్కారం అండి. ఈరోజు చింతలపూడి నియోజకవర్గం సంబంధించి ఏఎంసీని కూటమి ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది. చింతలపూడి ఏఎంసీ చైర్మన్ పదవిని మా సతీమణి శితరా దుర్గా పార్వతికి కేటాయించినందుకు చంద్రబాబు నాయుడు గారికి, జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ పెద్దలు అయినటువంటి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా మన చింతలపూడి నియోజకవర్గం శాసనసభ్యులు సొంగార కుమార్ గారికి, నన్ను నమ్మి నాకు ఈ బాధ్యత చెప్పినటువంటి మన యువ నాయకులు సొంగార కుమార్ గారికి, అదేవిధంగా ఎంపీ పుట్టా మహేష్ గారికి, మా చింతలపూడి జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి గారు అయినటువంటి మేకా ఈశ్వరి గారికి, జిల్లా అధ్యక్షులు కొడుకులపూడి గోవిందరావు గారికి, అదేవిధంగా నా రాజకీయ గురువు అయినటువంటి కరాటం సాయి గారికి, పెద్దలు కరాటం రాంబాబు గారికి, ప్రతి ఒక్కరికి కూడా, అదేవిధంగా నన్ను పార్టీలోకి మనస్ఫూర్తిగా ఆహ్వానించినటువంటి నాదెండ్ల మనోహర్ గారికి, మన జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ అయినటువంటి పౌర సరఫరాల శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ గారికి ఈ అవకాశం నాకు కల్పించినందుకు మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి కూడా పేరు ధన్యవాదాలు. అదేవిధంగా చింతలపూడి నియోజకవర్గం కూటమి నాయకులందరూ కూడా ఈ అవకాశం నాకు కల్పించినందుకు ఏఎంసీ చైర్మన్ పదవిని మరింత ఉన్నతంగా పనిచేస్తానని చెప్పి అందరినీ కలుపుకొని, మూడు పార్టీల నాయకుల్ని కలుపుకొని పనిచేస్తానని చెప్పేసి మా సతీమణి దుర్గా పార్వతి చెప్తున్నాను. అదేవిధంగా ఈ జిల్లాలో జనసేన పార్టీ నాయకులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా నాకు సపోర్ట్ చేసినందుకు వారికి మరొకసారి పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను.